ఒక విషయం మాట్లాడుకుందాం. ఈ జరిగిన తర్వాత ఈ మధ్య కాలం నుంచి మొదలైంది ఏంటంటే, అతను క్రిమినల్, అతని పైన చాలా కేసులు ఉన్నాయి, అలాంటి వాళ్ళు పైన ఈ విధంగా చేస్తే మాత్రం తప్పే ఉంది, సిఐ నాగరాజు పైన యాక్షన్ తీసుకుంటారా? ఇప్పటికైతే ఏం యాక్షన్ తీసుకున్నట్టు ఏం కనపడట్లేదు, కానీ యాక్షన్ తీసుకుంటారా? ఆయన ఫ్యాన్స్ కూడా చాలామంది నిన్న రోడ్లోకి వచ్చి హల్చల్ చేశారు. ఎలా చూడాలి దీన్ని? సార్, నేను తెలంగాణ దిశ ఎన్కౌంటర్ కేసు చేస్తున్నప్పుడు కూడా సజ్జనర్ గారి ఫ్యాన్స్ ఇలాగే బయటకు వచ్చి పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేసినారు సార్. తర్వాత సిర్పుర్కర్ కమిషన్ వేసింది సుప్రీంకోర్టు. ఆ కమిషన్ ముందు అదే సజ్జనర్ గారు చెప్పారు, ఈ కేసుకి నాకు సంబంధం లేదు, అక్కడ ఉన్నది ఒక 5-6 కానిస్టేబుల్స్, మీరు వాళ్ళ మీద చర్య తీసుకోండి, దీనికి నాకు సంబంధం లేదన్నారు. అప్పుడు నేను సిర్పుర్కర్ కమిషన్ ముందు ప్రొడ్యూస్ చేసింది ఏంటంటే పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, అప్పట్లో ముఖ్యమంత్రుల ప్రశంసలు, ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేసినాం. సో అది ఎలా ఉంటది అంటే, గొప్పలు వస్తే మీ పేర్లు, తప్పులు వస్తే కానిస్టేబుల్స్, నా బలైపోయేది. పెద్దోళ్ళకి ఒక చట్టం, పేదోళ్ళకి ఒక చట్టమా? ఒకవేళ ఆ బిడ్డని రేప్ చేసినారు, లేకపోతే దానికి కారణం వీళ్ళేనంటే కొంచెం టైం ఇస్తే కోర్టులో చట్టం, న్యాయం ఉంటది కదా. ఈ రోజు మీరు ఆయిషా మీరా హత్య కేసులో సత్యం బాబు దోషి అంటూ ఇటుగా పొడిచాడు, అటుగా తలకాయ పగలగొట్టాడు, ఆ గోడ దూకి రేప్ చేసినాడని అన్ని సాక్ష్యాలు పెట్టారే. మరి 7 ఏళ్ల తర్వాత ఆ దోషి కాస్త నిర్దోషి ఎలా అయిపోయాడు? అదే మీరు ఉరి తీసేయమని, అదే మీరు ఎన్కౌంటర్ చేస్తుంటే ఆ దోషినో నిర్దోషినో చట్టపరంగా చర్యలు ఎలా తీసుకొని ఒక నిర్దోషిగా బయటికి తీసుకురాగలిగే వాళ్ళు? సో ఈ రోజు ఎవిడెన్స్ ఉంటుందా అంటే అసలు అర్థం కావట్లేదు సార్. ఎవిడెన్స్ అంటే ఏదైతే నాగరాజు గారు స్వయంగా అతన్ని చంపడం, అతను కొట్టగా అతను చనిపోవడం స్వయంగా ఎదురుగా ఉన్నవారు చూస్తే తప్ప ఈ కేసు బలపడదు. హాస్పిటల్కి తీసుకెళ్లినటువంటివి సీసీ కెమెరాల్లో కానీ, నెక్స్ట్ మణిపాల్ హాస్పిటల్కి తీసుకెళ్ళింది కానీ, మళ్ళీ హోటల్ రూమ్కి తీసుకురా, హోటల్ రూమ్లో ప్రైవేట్ రూమ్లో పెట్టి బంధించి కొట్టడం ఏంటి మేడం? ఇక్కడ దొరకవా సీసీటీవీ ఫుటేజ్? అతని హాస్పిటల్ తీసుకెళ్లేటప్పుడు ఏ కండిషన్లో ఉన్నాడనేది తెలియదా మనకి? సార్, ఇవన్నీ జడా శ్రావణ్ కుమార్ గారు చెప్పినటువంటి మాటలు. దీన్ని ఎవిడెన్స్ గా రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయాల. ప్రొడ్యూస్ చేసేటప్పటికి వీళ్ళ దగ్గర ఉంటే బలం ఏంటి, ఆయన దగ్గర ఉండే ఎవిడెన్స్ ఏంటి, ఎంత వరకు నిరూపించడానికి సహకరిస్తారు? హోటల్ రూమ్ లోకి వీళ్ళిద్దరు వెళ్ళడమే కనపడుతుంది, హోటల్ రూమ్ లోపల సీసీ ఫుటేజ్ ఉండదు. ఏమో సార్ వెళ్ళాడు, అతను అసలే వీక్ గా ఉన్నాడు, తర్వాత ఏదో హార్ట్ స్ట్రోక్ లాగా వచ్చింది, మాకు సంబంధం లేదు అంటే శిక్షలో తక్కువ శిక్ష పడే అవకాశం కూడా ఉంటది సార్. ఇప్పుడు 29న ఏం జరగచ్చు మేడం? మీకున్న అనుభవంతో చెప్పండి. హైకోర్టులో కేసు ఉంది కాబట్టి 29న ఏం జరగచ్చు? ఎందుకంటే ఆల్రెడీ మళ్ళీ ఎఫ్ఐఆర్ అయ్యి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఈ లోపే అతన్ని ప్రొడ్యూస్ చేయమని చెప్పింది కోర్టు. ఈ లోపే ఇవన్నీ జరిగాయి. 29న ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? 29న కోర్టు మామూలుగా చివాట్లు పెట్టదండి. ఏం జరిగిందో 15 వరకు మీకు తెలీదు. 15 తర్వాత ఏం జరిగింది అంటే మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఏం జరిగిందయ్యా అంటే రాత్రికి రాత్రి ఎఫ్ఐఆర్ కట్టారు. రాత్రికి ఎఫ్ఐఆర్ కడితే ఏం జరుగుతుందయ్యా అంటే ఈ లోపు స్వర్గపురి, హోటల్ రూము, లేకపోతే బస్ స్టాండ్, ఇవన్నీ ఏంటి? ఏ చిన్న విషయం వచ్చినా 19 నుంచి అంటే ఏదైతే 15వ తారీఖు నుంచి 29 లోపల ప్రతిదీ కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలి సార్. కోర్టు ప్రొడ్యూస్ చెప్పకుండా, కోర్టు డైరెక్షన్ లేకుండా సిఐ గారి మీద యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళెవరు సార్? ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలో కోర్టు చెప్పింది కదా. ఈ లోపే సిఐ ఒక్కడే ఎలా బాధ్యుడైపోతాడు? టాస్క్ ఫోర్స్ హోటల్ రూమ్ లో కుట్టిన వాళ్ళు ఎవరు? దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్లిన వాళ్ళు ఎవరు? ఆ బైక్ ఎవరిది? ఆ స్వర్గపురి పోలీస్ స్టేషన్ లో మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు సంతకం పెట్టారు? ఆ వయసు నిర్ధారణ చేసే వాళ్ళు 45 ఏళ్లని ఎలా రాస్తారు? ఒంటి మీద గాయాలుండగా కూడా పోస్ట్ మార్టం లేకుండా చేసిన అధికారులు ఎవరు? 28 పైచిలుకు మంది దాకా దీంట్లో నేరగాళ్లు, నేరస్తులు ఉంటారని కోర్టు నిర్ధారిస్తుంది సార్. ఒక్క నాగరాజు కాదు. నాగరాజు అక్కడ ఉండే కృష్ణలంక ఏరియాలో చాలా స్ట్రిక్ట్ హానెస్ట్ ఆఫీసరు, అందరినీ భయపెడతాడు కాబట్టే ఆ భయంతో కొంతమంది ప్రాణాలు పోయారు. ఆ భయపెడతాడు కాబట్టే ఆ దరిదాపుల్లో గంజాయి అనేది అతను వచ్చాకే లాండ్ ఆర్డర్ కంట్రోల్ అయింది. ఈ రోజు బలిపశువుగా ఒక సిఐ నాగరాజుని చూపిస్తే బానే ఉంది, కానీ ఎంతమంది ఉన్నారు? నాగరాజు శవంగా చేసినప్పుడు నాగరాజు ఒక్కడే కొడితే శవం అయిపోయిందా? హోటల్ రూమ్ లో నాగరాజుకి ఏం పని? నాగరాజు పేరుతో హోటల్ రూమ్ ఎవరన్నా తీసుకుంటారండి? ఎవరన్నా తప్పు చేసేవాళ్ళు పోలీసు వాళ్ళకి హోటల్ రూమ్ ఇవ్వరండి, వాళ్ళకి ఫ్రీ. అరే వాళ్ళకి ఫ్రీ సార్, వాళ్ళ పేరుతో బుక్ చేసుకోరు. ఎవరు ఆధార్ కార్డు పెట్టి బుక్ చేసుకుంటారు. నాగరాజే ఎందుకు హోటల్ రూమ్ బుక్ చేస్తాడు? తప్పించుకునేవాడు ఇలా చేస్తాడా? ఇవాళ కాకపోతే రేపైనా ఇరుక్కుంటాడని ఒక ఎస్ఐ క్యాడర్ లోంచి ఒక సిఐ క్యాడర్ కు వచ్చిన అధికారికి తెలియదా? వాళ్ళకెందుకు ఫ్రీ వస్తుంది హోటల్ రూమ్? సిఐ అయితే మాత్రం హోటల్ రూమ్ ఫ్రీగా ఎందుకు వస్తుంది మేడం? నాకు అర్థం కావట్లేదు.
సార్ హోటల్ రూము పోలీసు వాళ్ళకి అవసరమైతే హోటల్ వాళ్ళు ఫ్రీగా ఇస్తుంటారు సార్. Okay. దానికి బుకింగ్ ఏమి ఉండదు. వాళ్ళు వచ్చి ఒక అంతేనా? గంట 2 గంటలు వాడుకుంటారు, లేకపోతే బందోబస్తుకు వచ్చినప్పుడు పడుకుంటారు. అంతేకాని సిఐ పేరుతో హోటల్ రూమ్ బుక్ అయిన చరిత్రలు మేము ఎప్పుడు చూడలేదు సార్. వాళ్ళు ఏదైనా ఇంకొక ఊర్లో ఫ్యామిలీతో వెళ్తే తప్ప లోకల్ గా ఏ పోలీసోడు ఒక హోటల్ రూమ్ ని అతని ఆధార్ కార్డు పెట్టి బుక్ చెయ్యడు. అందులోను ఇంత పెద్ద కేసులో అదొక ఎవిడెంటరీ అవుతుందని తెలిసి అనుభవం ఉన్న సిఐ నాగరాజు ఎందుకు చేస్తాడు? Right. ఇంతమంది కేసులో ఉండి ఒక స్ట్రిక్ట్ ఆనెస్ట్ ఆఫీసర్ ని బలి చేయడానికి వాళ్ళకి మనసు ఎలా వస్తుంది సార్? ఇంతమంది తప్పు చేసినారుగా, మున్సిపాలిటీ వాడు స్టాంప్ వేసి ఎలా పంపిస్తాడు అనాథరైజ్డ్ సేవని? లేకపోతే టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎవరు? సో అతను మంచివాడు చెడ్డవాడు, అతని వల్ల తప్పు జరిగింది, అతని వల్లే జరిగిందా, ఎంతమంది వల్ల జరిగింది, Right. అతన్ని ఎందుకు బలి చేస్తున్నారు అనేది కూడా మనం ఆ కోణంగా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది సార్.